మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఈరోజు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా చాలా దేశాల మీద అయితే ఎఫెక్ట్ అయితే పడింది. అయితే మన దగ్గర పెట్రోలు, డీజిల్ ధరలైతే ఎక్కడ పెరగలేదు. పెరుగుతాయని కూడా భారత ప్రభుత్వం చెప్పడం లేదు. పెరగవు, మీరు ధైర్యంగా ఉండండి అని కూడా చెప్తోంది. అయితే గ్యాస్ ధరలు మాత్రం పెంచింది. మన దగ్గర రూ. 60 గ్యాస్ ధర పెంచడం జరిగింది. అయితే ఇక్కడ కమర్షియల్‌గా రూ. 115 అయితే పెరిగింది. సో, పాకిస్తాన్‌లో డీజిల్ ధరలు అయితే విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ మీద రూ. 55, డీజిల్ మీద రూ. 50 అయితే పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు అది రూ. 321కి చేరుకుంది లీటర్ పెట్రోల్ ధర పాకిస్తాన్‌లో. అలాగే మిగతా ధరలు కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ గ్యాస్ కొరత ఎక్కువ. ఆ గ్యాస్ ధరలు ఇంకా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అక్కడ సామాన్యుడికి గ్యాస్ ధర అనేదే లేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా కట్టెలు పొయ్యే వాడుతున్నారు. లేదనుకుంటే ఇల్లి బయట ఏదో కవర్‌లో పెట్టినటువంటి గ్యాస్‌ని కూడా ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు వాళ్ళు. సో, ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద ఇంత ఎఫెక్ట్ పడింది. అయితే మనకైతే మాత్రం నిల్వలున్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మరొక్క నెల రోజులు యుద్ధం సాగినా సరే పర్వాలేదు. ఎవరు భయాందోళనకు గురికాకండి. సోషల్ మీడియా అలాగే టీవీల్లో వస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది.